అంటే చెరుకు వేసానండి ఇవాళ. ఎందుకంటే బండి వేసాను. చెరుకు, యాపిల్ పళ్ళు, యాపిలికాయలు, చెరుకు, రేగ్గాయలు 3 రకాలు ఉన్నాయండి. ఈ ఆర్డర్ కట్టేసినాను. ఈ పార్సల్ వేరే వాళ్ళకి ఆర్డర్ అండి. చెరుకులు, యాపిల్, రేగిపళ్ళు వరకు తీసుకొచ్చానండి. మరి పొద్దున్న మార్కెట్కి 6ంటికి. మరి మా అబ్బాయిని కూడా గంట సేపు ఆపాను మార్కెట్లో. మరి మా బాబు వచ్చి ఒక గంట సేపు ఆగాడు. అంటే మార్కెట్లో తిరుగుతూ ఉన్నాను, కాయలు రేట్లు కుదరక తిరుగుతూ ఉన్నాం. కమలాకాయలు వచ్చాయండి. 2 రకాలు ఉన్నాయి కమలాలు. వేరే రకం వచ్చేసి 15 చెప్పారు, 1500 ట్రై. మామూలు కాయ మేము ఎప్పుడు ఇచ్చే కాయేమో 1000 రూపాయలు చెప్పారండి. వేరే కాయ అయితే 1500. అందుకని తేలేదండి అవి. ఇవాళ యాపిల్ కాయలను చెరుకు వేసామండి. చెరుకు కట్ట తీసుకున్నామండి. చెరుకు కూడా కట్ట పెంచేశారండి రేట్లు. 600 కట్ట వచ్చి. మరి అప్పుడు 2 ముక్కలు వచ్చి 30 రూపాయలు అండి అమ్మేది మేము. రేట్లు పెరిగినాయి. రోజు మీద వాళ్ళు 100 రూపాయలు పెంచారు. ఇట్లా పెంచుతూనే ఉంటున్నారు మార్కెట్లో. ఎందుకంటే పండగల సీజన్ వస్తే పెంచేస్తున్నారు. ఏదన్నా గుడులు పూజలు ఉన్నప్పుడు పెంచేస్తున్నారు రేట్లు. ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు రేట్లు వాళ్ళు. చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను చూడండి. యాప్లికాయలు తెచ్చాను ఇవాళ, చెరుకులు తెచ్చాను. రేగిపళ్ళు అంటే నెట్టేయాలండి అవి. నేను తెచ్చినాయి వాళ్ళ కొద్దిగా ఉంటే వేసాను బండి మన. చూడండి, మంచి క్వాలిటీ వేస్తున్నాను. మరి చెడ్డ ఇట్లా మంచి క్వాలిటీ వేస్తున్నాను. యాప్లికాయలు కూడా రేటు ఉన్నాయి బాగా. బాక్స్ వచ్చేసి అక్కడ రేట్లు కనుక్కొని కూడా ఒక వీడియో కూడా పెడతాను నేను. 3800, 700 చెప్పారు బాక్సు. అంటే 100 కాయలు అయ్యి. మరి 60 కాయలు ఉన్నాయి తీసుకున్నాండి బాక్స్. ఇది చిన్న బాక్స్ అండి. ఈ బాక్స్ అని బండి మంచి చూడండి బాక్స్. ఆ బాక్స్ తీసుకున్నానండి. అది 60 కాయలు తేను. అది తీసుకున్నానండి. అది 1400 పడిందండి. సరే, ఓకే అండి నాసిరావు గారు. ఏమండి, ఎంత రోడ్డు ఉంది చూడండి ఒకసారి మీరు. రోడ్డు చూడండి ఎంత ఉందో. ఎంత రోడ్డు ఉంది. వెళ్ళే వాళ్ళకి ఏమైనా అడ్డం ఉన్నానా చెప్పాలి. రాజుగారు చెప్పాలి అడ్డం ఉన్నానండి. నాసిరావు గారు, మిమ్మల్ని కూడా చెప్తా అండి. ఏమైంది చెప్పండి. మిమ్మల్ని కూడా చెప్తా ఏమైంది చెప్పండి. అట్టుకాయలు అమ్ము ముందు. అట్టుకాయలు అమ్ము. అక్క చూసావు అక్క, నాసిరావు గారు ఏమంటున్నారు? బండి అంటే రోడ్డు అట్టమైందంట.